ఓకే. భారత రాజధాని ఢిల్లీలోనే కాదు, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కూడా బాంబ్ స్ట్రైక్ జరిగింది. ఢిల్లీ బాంబు పేలుడు జరిగిన 24 గంటల్లోపే ఇస్లామాబాద్లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో 12 మంది చనిపోయిన పరిస్థితి. సో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ పేలుడు మీద స్పందించారు. ఈ పేలుడు వెనక భారత్ హస్తం ఉంది అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? షహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు అనేది అందరికీ తెలుసు. ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు భారత్ మీద? ఎంజీరావు గారు. ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో సోమవారం సాయంత్రం మనకి మండే సాయంత్రం 6:42 బాంబు దాడి జరిగితే 24 గంటలు పూర్తవ్వకుండానే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భయంకరమైన ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఆత్మాహుతి దాడి వెనకాల మేమున్నాం అంటూ ప్రకటించింది. అది ఏంటంటే తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ అహ్రార్. ఇది ఒకప్పుడు టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాద సంస్థకి ఒక అనుబంధ సంస్థ, ఒక బ్రాంచ్ ఆఫ్, ఒక షూట్ ఆఫ్ అనమాట. వీళ్ళు జమాత్ ఉల్ అహ్రార్ మేమే ఈ ఇస్లామిక్ దాడి చేశాం, ఇస్లామాబాద్ పేలిపోబోతుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇలా అంటే ఢిల్లీ మీద జరిగిన బాంబు దాడికి 24 గంటల ముగియకుండానే ఇస్లామాబాద్లో దాడి జరిగింది. దీని అంతరార్థం ఏంటంటే ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరిగిన బాంబు దాడి వెనకాల భారత హస్తం ఉందని. అది భారతదేశం ఎంతటి దారుణంగా, ఎంతటి మంచిగా మనకి క్రిటిసైజ్ చేసిందంటే ప్రపంచం దాన్ని నమ్ముతుందండి. ఏమని అంటుందంటే అది టెర్రరిస్టాన్ అంటారు. పాకిస్తాన్కి టెర్రరిస్టాన్. మా ఢిల్లీలో బాంబు దాడితే పాకిస్తాన్ హస్తం ఎక్కడ బయటపడుతుందోనని ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిపించుకుని మరి ఇలా చేస్తుంది. ఇస్లామాబాద్లో బాంబు దాడి జరగడానికి భారత హస్తం ఉండదు, ఇదంతా ప్రపంచానికి తెలుసు అని భారత్ అంటుంది. మరి ఇస్లామాబాద్లో బాంబు దాడి ఎవరు చేశారు? ఇది పెద్ద క్వశ్చన్. అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ ఇప్పుడు లేదు దానికి. ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్ బేస్గా పనిచేసి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద అటాకులు చేస్తుంది. ఆయన్ని ఆ అధినేతను చంపడానికే రీసెంట్గా పాకిస్తాన్ వైమానిక దాడి కూడా చేసింది కాబూల్ మీద. అంటే ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం రావడానికి కారణమే టీటీపీ అధినేత అనమాట. మరి అలాంటి దాని అనుబంధ సంస్థ ఈరోజు ఇస్లామాబాద్ దాడి చేసింది. దాడి చేస్తే ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఆర్మీ మీద అటాక్ ఇది. అంటే ఏం జరుగుతుందంటే ఇండియా ఒక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి కూడా అంటే ఇండియా ఏమని మాట్లాడుతుందంటే మీ పాకిస్తాన్ మీద దాడి మా హస్తం ఏమి ఉండదు, మీ పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు లాంటిది, అక్కడ ఆర్మీ పాలన రాబోతుంది. కాన్స్టిట్యూషన్ మీరు రాజ్యాంగాన్ని మీరు దాన్ని ఏమంటారంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తూ అసీం మున్నీర్కి పూర్తి అధికారం మీరు ఇవ్వబోతున్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు. అంటే ఏంటి? పాకిస్తాన్లో సివిల్ వారు జరుగుతుంది, ఒక తిరుగుబాటు జరుగుతుంది, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఎందుకంటే అసీం మున్నీర్కి పూర్తి ఆధిపత్యం ఇవ్వబోతున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగానికి 27వ సవరణ చట్టం చేసి పాకిస్తాన్ అసీం మున్నీర్కి CDS చేసి ఆయన లైఫ్ టైం అక్కడ అధినేత, సైన్యానికి అధినేత. దాని తర్వాత ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు అవ్వబోతున్నారు. ఈ తతంగం అంతా పాకిస్తానీ ప్రజలకు నచ్చడం లేదు. ఒకప్పుడు ఆర్మీ డైరెక్ట్గా వెళ్ళి తిరుగుబాటు చేసి ప్రజాప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గద్దె దించేది. ఇప్పుడు అలా లేకుండా డొంక తిరుగుడు మార్గంలో వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు తిరగబడతారని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారని. నిజంగా పాకిస్తాన్లో ఎలా ఉందంటే పరిస్థితి, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సు, పంజాబ్, సింధుల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. POKలు సహజంగా జరుగుతున్నాయి. బెలిసిస్తాన్లో తిరుగుబాటే జరుగుతుంది సైన్యం మీద. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో తిరుగుబాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ అసీం మున్నీర్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసే విధానాన్ని, అంటే ప్రజాప్రభుత్వం సైన్యం కలిసిపోయి అసీం మున్నీర్ని గద్దెనెక్కించి ప్రజాప్రభుత్వం ఏదో అలా అధికారంలో ఉంటుంది, ఏదో తూసుమంటూ. కాబట్టి ప్రజలకి ఇది నచ్చడం లేదు. పాకిస్తాన్లో భయంకరమైన అంతర్యుద్ధ పరిస్థితి ఉంది. దానికి అనుకూలంగా ఈ బాంబు దాడులు జరుగుతున్నాయి. భారత హస్తం ఎక్కడ ఉంటుంది? ఇది వాస్తవం అండి. ఇది పాకిస్తాన్ పరిస్థితి వాస్తవంగా కనిపిస్తుంది. మరి భారతదేశం ఏమి చేయబోతుంది? భారతదేశం హస్తం ఉందా అంటే 24 గంటల వ్యవధిలోనే ఇస్లామాబాద్ అంటే భారత రాజధానిలో బాంబు దాడికి ప్రతిస్పందనగా ఇస్లామాబాద్లో బాంబు దాడి పెరిగింది. అది పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ టీటీపీ అనేది భారత చేతిలో ఒక పప్పెట్ లాంటిది,
కాబట్టి దాని ద్వారా భారత్ అటాక్ చేసింది అంటే భారతదేశానికి ఈ వ్యూహం ఉందా అంటే మనం కాదనలేని వాస్తవం. అంటే మనం భారతదేశం అలా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ వేరే దేశ సమగ్రత సమైక్యతల్ని వాళ్ళ ఇండిపెండెన్స్ని పోగొడుతూ ఎప్పుడూ ఏమీ చేయదు. కానీ ఇక్కడ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది కొన్ని ఉంటాయి అన్నమాట. వాళ్ళు కూడా ఒక టిట్ ఫర్ టాట్ యాటిట్యూడ్లో ఇలాంటి బాంబు దాడులకి ఇన్స్టిగేట్ చేసే అవకాశాలు ఉంది. కానీ అది జరగదు. ఇండియా అఫీషియల్లీ ఎప్పుడు అధికారికంగా అంగీకరించదు, అలాంటిది జరగదు కూడా. కానీ పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో బాంబు దాడి మనకు జరిగిన 24 గంటల లోపే జరిగింది అంటే పాకిస్తాన్కి అది సివియర్ వార్నింగ్. అంటే భారతదేశ ప్రేమికులు పాకిస్తాన్లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, దానికి ప్రతిస్పందనగానే అక్కడ జరగవచ్చు. భారతదేశ అనుమతి ఉంచక్కర్లో అధికారికంగా మా భారతదేశం మాకు సహకరించే భారతదేశం మీదే బాంబు దాడి జరిపిస్తారా, సరే మీ పాకిస్తాన్ మేము ఉంటామని ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రేమికులు ఉంటారు. అదేవిధంగా బలూచిస్తాన్లో భారత ప్రేమికులు BLA BLO లాంటివి ఉంటాయి, అవి చేయొచ్చు. కానీ ఏమైనప్పటికీ పాకిస్తాన్ భయంకరమైన అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఒక ప్రజల నుంచి తిరుగుబాటు అంటే సివిల్ వార్ పరిస్థితులు ఎదుర్కొంది పాకిస్తాన్. ఇప్పుడు మనం బంకర్ బరస్ట్ వీటితో దాడి చేస్తే ఈసారి రెస్పాన్స్ అవ్వే వీలు లేదు. ఎందుకంటే అసిమ్ మున్నీరు రాజ్యాధికారంలోకి రావడానికి అంటే ఈ CDS కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ ద్వారా అధికారంలోకి వచ్చి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం పాకిస్తానీ ప్రజలకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారనేది పాకిస్తాన్ పరిస్థితులను బట్టి మనం చూడొచ్చు. ఈవెన్ భారత్ కూడా అదే చెప్తుంది కూడా. ఎంజీరావు గారు, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, పహల్గా